నమస్తే, వెల్కమ్ టు రాజధాని కార్స్. చాలామంది ఓలా ఊబర్లో నడుపుకోవడం కోసం ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. దాంట్లో పెట్రోల్ వెహికల్ ఉంటుంది, నెక్స్ట్ డీజిల్ వెహికల్స్ ఉంటాయి, పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్స్ ఉంటాయి. దీంట్లో మనం ఏ వెహికల్ తీసుకుంటే బెస్ట్ అని ఆలోచిస్తే ముందుగా పెట్రోల్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. పెట్రోల్ వెహికల్ తీసుకుంటే మాత్రం మనం నడపకుండా ఉండడమే బెటర్ అండి. మీకు దానివల్ల ఉపయోగం అనేది ఏమి ఉండదు. మీరు సంపాదించే సంపాదన మొత్తం కూడా దాని పెట్రోల్కే సరిపోతుంది. ఏదో ఫ్రీగా ఓలా వాళ్ళకు, ఊబర్ వాళ్ళకు మీరు సర్వ్ చేసినట్టు సరిపోతుంది తప్ప మీ చేతికి మాత్రం రూపాయి వచ్చేది ఉండదు, మీరు సంపాదించేది ఏమి ఉండదండి. సో మీరు ఆ వెహికల్ తీసుకోకపోవడమే బెటర్ అండి. చాలామంది తెలియక చాలామంది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తారండి. పెట్రోల్ వెహికల్ సైడ్ వెళ్ళకండి. మీరు ₹1, ₹2 మీరు ఖర్చు చేస్తారనుకోండి, మీకు ₹1 ప్రాఫిట్ వస్తుంది, అంతకుమించి ఎక్కువ రాదండి. అలాగే నెక్స్ట్ డీజిల్ వెహికల్ గురించి మాట్లాడుకుందాము. డీజిల్ వెహికల్స్ ఏంటంటే మనకు మైలేజ్ మంచిగా వస్తాయి, గుడ్ స్పేస్ ఉంటాయి. నెక్స్ట్ మనకు సిటీలో యావరేజ్గా అది 22 నుంచి 25 వరకు వస్తుందండి. సిటీలో మాత్రం మ్యాక్సిమం 18 నుంచి 20 వరకు ఈజీగా వస్తుందండి. సో దీనివల్ల ప్రాబ్లం అనేది ఏముండదు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ట్రిప్లు పడ్డప్పుడు లేకపోతే లాంగ్ జర్నీ చేసినప్పుడు మాత్రం డీజిల్ వెహికల్ తీసుకోవడం బెటరు. ఎందుకంటే మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు మీకు గుడ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఏంటంటే ప్యాసింజర్స్ కూడా మీకు గుడ్ స్పేస్ ఉందా లేదా అనేది అడుగుతారండి. సో గుడ్ స్పేస్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మీరు వెళ్తున్న దారిలో మీకు ఎక్కడ అయినా కూడా డీజిల్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, ప్రాబ్లం అనేది ఉండదు. సో కమర్షియల్ పర్పస్లో వెళ్ళే వాళ్ళకి ఈ డీజిల్ వెహికల్స్ అనేది ది బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను. అందులోనూ మీరు చాలా లాంగ్ జర్నీ చేసేవాళ్ళు, అంటే తిరుపతికి కానీ లేకపోతే చెన్నై కానీ ఇలా అవుట్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డీజిల్ వెహికల్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మనం పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా 27 నుంచి 30 వరకు మైలేజ్ వస్తుందండి. మైలేజ్లో అయితే మనకు ఇలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే గుడ్ స్పేస్ అనేది ఉండదండి వెహికల్లో. అలాగే మనకు 3 ఇయర్స్కి ఒకసారి ట్యాంక్ను మొత్తం కూడా క్లీన్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఆ పైపులు కానీ రెడ్యూసర్స్ కానీ ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, అప్పుడప్పుడు పాడవుతూ ఉంటాయండి. అదొక ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ మనం ఒకవేళ మనం సిటీలో నడపాలి అని అనుకునే వాళ్ళకి ఇది కొంతవరకు ఇబ్బంది కలిగించే విషయమే. ఏంటంటే మనకు సిటీలో కనుక సిఎన్జి కోసం మనం వెళ్తే చాలా వెహికల్స్ ఉంటాయండి, 40-50 వెహికల్స్ ఉంటాయి. వాళ్ళందరినీ మనము వెళ్ళి మన 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 సిఎన్జి అనేది మనం ఫిల్ చేసుకునే లోపు ఖచ్చితంగా 2 అవర్స్ పడుతుంది. ఈ 2 అవర్స్లో మనము చాలా ట్రిప్స్ అయితే మనం లాస్ అయిపోతామండి. ఒకవేళ మీకు అవైలబుల్గా డీజిల్ వెహికల్ ఉంటే అది తీసుకోవడం బెటరు. దీంట్లో అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. మైలేజ్ పర్పస్లో మాత్రం ఫస్ట్ వచ్చేది మాత్రం సిఎన్జి, నెక్స్ట్ వచ్చేది డీజిల్, తర్వాత పెట్రోల్ అండి. కానీ నా చాయిస్ అయితే డీజిల్ వెహికల్ అయితే బెస్ట్ అండి. మనకు కమర్షియల్ వెహికల్లో మాత్రం ఆ బండ్లు చాలా బాగుంటాయి. సో ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఒకవేళ నచ్చకపోతే ఏదన్నా మీ సజెషన్స్